నమస్తే సిఆర్ న్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ చిట్టమూరు మండల టీడీపీ నాయకులు సీఎం సహాయ నిధికి ₹1,00,000 అందజేయడం స్ఫూర్తిగా నిలుస్తుందని మిగిలిన మండల నాయకులు కూడా విరాళాలు సేకరించి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద చిట్టమూరు మండల టీడీపీ అధ్యక్షుడు కిషోర్ నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. చిట్టమూరు మండలంలో పార్టీ అధ్యక్షులు కిషోర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మొత్తం ₹4,00,000 సీఎం సహాయ నిధికి మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మొత్తం మీద అందరికన్నా అన్ని మండలాల కన్నా టౌన్ కన్నా ఎక్కువ ఇచ్చినటువంటి మండలం మా చిట్టమూరు మండలం. అలాగే లోకేష్ గారి పాదయాత్రని విజయవంతం చేసినటువంటి మండలం మా చిట్టమూరు మండలం. కాబట్టి మా చిట్టమూరు మండలంలో ఈరోజు కూడా పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఏదైనా చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే అవి కూడా పార్టీ అధ్యక్షుడు కూర్చొని అవి కూడా త్వరలో కూడా అవి కూడా పరిష్కరిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు ఉన్నారు, మా శ్రీనిరెడ్డి కానీ, మా కృష్ణారెడ్డి కానీ, అలాగే మా మోహన్ రెడ్డి గారు కానీ, అలాగే ఇటువంటి అందరూ కూర్చొని మా సర్పంచులు కానివ్వండి అందరూ కూర్చొని ఖచ్చితంగా చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి తెలియజేస్తూ, అలాగే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మా కృష్ణ కూడా ఈరోజు వాళ్ళ మెసేజ్ ద్వారా దీంట్లో భాగస్వామ్యం అయినందుకు కూడా ఆస్ట్రేలియాలో ఉన్న కృష్ణకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి చిట్టమూరు మండల పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మనబోలు మండలంలోని బద్దెబోలు గ్రామంలో తలారిగా పనిచేస్తున్న కొమ్మి మోహన్ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. మనబోలు పోలీసులు వచ్చి సమాచారం మేరకు రాత్రి వేళలో తన రొయ్యలకుంట వద్దకు వెళుతూ మార్గమధ్యంలోని కండలేరు కలుజు తూములు వద్ద కాలు జారడంతో పైనుండి కిందకు పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎస్ఐ రాకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చిల్లకూరు మండల టీడీపీ నాయకులు రాజశేఖర్ రెడ్డి మరియు సతీష్ రెడ్డి వారి స్నేహితుల సహకారంతో ₹1,00,000 సీఎం సహాయ నిధికి అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో చిల్లకూరు మండల టీడీపీ నాయకులు ₹1,00,000 చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. నుంచి పెద్దలు రాజశేఖర్ గారు, సతీష్ గారు వాళ్ళ స్నేహితులు కలిసి సీఎం సహాయ నిధికి ₹1,00,000 చెక్కు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇవన్నీ కూడా సోమవారం లోకేష్ బాబుకి తీసుకెళ్ళి హ్యాండ్ చేస్తానని చెప్పి తెలియజేస్తాం. ఇంకా కూడా ఎవరైనా సరే సీఎం సహాయ నిధికి దాతలు సహకరించి అటువంటి ఎవరైతే నివాసాలు కోల్పోయారో, ఎవరైతే ఆహారం లేక బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా ఉపయోగపడే విధంగా అందరూ కూడా మీ యొక్క సహాయ సహకారం అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.
చిల్లకూరు మండలం రెట్టపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మన్నేపల్లి సూర్యనారాయణ సీఎం సహాయ నిధికి 18,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో సూర్యనారాయణ 18,000 రూపాయల చెక్కును ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు అందజేశారు. నమస్కారం. ఈరోజు చిలకూరు చెందినటువంటి మన్నే సూర్యనారాయణ గారు రెట్టపల్లి వరద బాధితుల సహాయార్థం 18,000 రూపాయలు ఈరోజు చెక్కు రూపాయన తీసుకొని వచ్చి అక్కడ సీఎం గారికి ఇవ్వమని చెప్పారు. చాలా సంతోషం. సూర్యనారాయణ గారిని అభినందిస్తున్నా. ఎందుకంటే ఒక మంచి పనికి ఆయన వంతు సహాయ సహకారం ఇచ్చినటువంటి సూర్యనారాయణ గారిని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని సీఎం గారికి సహాయ నిధికి మీరందరూ కూడా సాయం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి సూర్యనారాయణ గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ముత్యాలపేట ప్రాంతంలో ఉన్న వినాయకుని విగ్రహం వద్ద గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రత్యేక పూజలు జరిపించారు. వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ముత్యాలపేట ప్రాంతంలో ఏర్పాటు చేసిన వినాయకుని మండపంలో స్వామివారిని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. శివకుమార్ గారిని వేదిక కోరుతున్నాము. శేఖర్ బాబు సార్ని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. ఉమ్మిగిరీష్ గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. ఇంద్రవర్ధన్ గారిని వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. బాబు మార్జిన్స్ సభ్యులు వేదిక ముందు రావాల్సిందిగా కోరుతున్నాము. పూజ అయిపోయినా పూజ అయిపోయినా నమో గణపతయే నమః నమః ప్రమదపతయే నమః నమస్తే అత్తలంబోదరాయ నమః ఏకదంతాయ నమః విఘ్న వినాశినే నమః శివసుతాయ నమః శ్రీ వరదమూర్తయే నమో నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాఖ్యత పూజా నమస్కారాన్ సమర్పయామి. వరత్వత్యర్పవేద్దివ్యైః నానాగంధైః సంవిదః ఆగ్రే సర్వదేవానాం ధూపోయ ప్రకృత్యత ధూపమాగ్రామయామి. సాక్షాత్ స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి. యథావాగం అవతరార్థం కదలీఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ. నమస్కారం. అందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మా అల్లుడు చంద్రదేవ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికి పోకపోయినా ఖచ్చితంగా ఈ వినాయక స్వామి బొమ్మ దగ్గరికి వచ్చి పూజ చేసుకునేటువంటి సాంప్రదాయం ఆనవాయితీ మాకుంది. ఈ సంవత్సరం కూడా మా చంద్రబాబు నాయకత్వంలో గతంలో నేను శాసనసభ్యుడిగా కాకుండా మామూలుగా అటెండ్ అయ్యాను. ఈరోజు వీళ్ళందరి సహాయ సహకారాలతో వేదిక మండలి అందరి సహాయ సహకారాలతో ఎమ్మెల్యేగా గెలిచాను. నా గూడూరు ప్రజల సహాయ సహకారాలతో ఆ వినాయక స్వామి గారి ఆశీస్సులతో నేను గెలవడం జరిగింది. ఈరోజు వినాయక చవితి సందర్భంగా అందరికీ సుఖశాంతులు ఆ భగవంతుడు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటూ అలాగే మా పొల్యూషన్ ఉన్న ఈ ఊర్లో మా చంద్రదేవ్ కోరిక మేరకు 10 లక్షల రూపాయల రోడ్డు కూడా శాంక్షన్ చేసినందుకు మా పొల్యూషన్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అట్లాగే చాలా సంతోషం. అందరూ కూడా యూత్ పిల్లలు రేపు జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో ఎక్కడ కూడా ఏ అపస్థితి లేకుండా పోలీసు వారికి
సహకరించి లా అండ్ ఆర్డర్లో ఎక్కడ కూడా పోలీసు వారిని ఇబ్బంది పెట్టకుండా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాన్ని పూర్తి చేయాలని చెప్పి అందరూ కూడా కోరుకుంటున్నా. ఇప్పుడు మనం గవర్నమెంట్లోకి వచ్చాం. మనం వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారంటే క్రమశిక్షణ అనేది కూడా మనకు ఖచ్చితంగా అవసరం. మొట్టమొదటి మన దగ్గర నుంచే రావాలి. కాబట్టి పిల్లలు కొద్దిగా జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయమని చెప్పి మనందరూ కూడా కోరుతున్నా. గూడూరు పట్టణంలోని తూర్పు వీధిలో ఉన్న పురాతన చోళరాజుల కాలంలో నిర్మించిన శ్రీ హరిద్ర విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో అందంగా అలంకరించారు. గూడూరు తూర్పు వీధిలోని శ్రీ హరిద్ర విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి సందర్భంగా స్వామివారు చందన మరియు రుద్రాక్ష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి ట్రాక్టర్పై నిలిపి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, తెనాలి బ్యాండ్ కోలాటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ గూడూరు ఇందిరానగర్ సమీపంలో ఉన్న మోదకవనం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. స్వామివారికి విశేషాలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలు, బాణసంచా వెలుగులతో పల్లకి సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. सहस्राक्षसतेषधे निसेर्य सध्यानां
शिवगणो विघ्नराजो विनायक धूमकेत्रगणाध्यक्ष बालचन्द्रमणोदरदे ब्रह्मा शिवो मे सदा शिवो यशस्करं बलवन्तं प्रभुत्वं त्वमेवाध्यात्मोः संकीर्ण नागास्पतिं सुमङ्गल्यं सततं दीर्घमायुः साम्राज्यं भोज्यं स्वराज्यं वैराग्यं परमेष्टिकं सद्यो जातं प्रबुध्यामि सद्यो जाताय वयं नमो नमः भवे भवेनाति भवे भवश्वमा भवोक्तवाय नमः नामलग्न वशातु जन्मलग्न वशातु नामांश वशातु जन्म इदं स्थिरौ मंदवासरे शुभयोग सदा लोकाविरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं शर्धङ्करमाङ्गल्ये యొక్క దర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సాయంకాలమనందు చక్కగా స్వామివారికి విశేషమైనటువంటి రీతిలో పల్లకీ సేవ పూజ కైంకర్య సేవలు కూడా విశేషంగా దేవస్థాన కమిటీ వారి ఆధ్వర్యంలో అత్యంత వైభోగంగా జరపబడటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ ఆదివారం రోజు ఈ యొక్క మోదుగవన వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానం ఈ యొక్క దేవస్థానమునందు అత్యంత వైభోగంగా లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమం ఉదయం 9 గంటల వినాయక చవితి సందర్భంగా గూడూరు పట్టణంలోని పలు వీధుల్లో గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ మరియు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు విఘ్నేశ్వర స్వామివార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వినాయక చవితి సందర్భంగా మనుబోలు గ్రామంలోని పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల్లో గణనాథునికి శనివారం రాత్రి వైభవంగా పూజలు నిర్వహించారు. శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన మండపం వద్ద అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇక్కడ జరిగిన కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన అన్నాబత్తిన సురేష్, చిట్టమ్మ దంపతులు, కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విఘ్నేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
అన్నం శ్రీనివాస నామదేశ ప్రవీణ్ నామదేశ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవాల్టి బులెటిన్ మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.